బ్రాడ్కాస్ట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఒకేసారి దేశంలోని అన్ని సెల్ ఫోన్లు మోగనున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రజలకు సమాచారం చేరవేసే కమ్యూనికేషన్ వ్యవస్థపై ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మినహాయింపు ఇచ్చారు. నోటిఫికేషన్ సమయంలో ఫోన్లో గట్టి శబ్దం లేదా వైబ్రేట్ రావచ్చని ఎన్డీఎంఏ తెలిపింది. ఫోన్ అలర్ట్ వచ్చినప్పుడు ఆందోళన చెందవద్దని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. అలర్ట్ దానంతటా అది ఆగిపోతుందని, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఒకేసారి దేశంలోని అన్ని సెల్ ఫోన్లు మోగనున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రజలకు సమాచారం చేరవేసే కమ్యూనికేషన్ వ్యవస్థపై ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మినహాయింపు ఇచ్చారు. నోటిఫికేషన్ సమయంలో ఫోన్లో గట్టి శబ్దం లేదా వైబ్రేషన్ రావచ్చని ఎన్డీఎంఏ తెలిపింది. ఫోన్ అలర్ట్ వచ్చినప్పుడు ఆందోళన చెందవద్దని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భవాని, ఈరోజు దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ రానుంది. ముఖ్యంగా ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు ప్రజలకి అత్యవసర సమాచారాన్ని చేరవేసే ఒక కమ్యూనికేషన్ ని ఈరోజు అధికారికంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు పరీక్షించనుంది. అంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, విపత్తులు ఏర్పడినప్పుడు, లేదా ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాలు తలెత్తినప్పుడు అప్పుడు ఒక అత్యవసర సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ కూడా భావిస్తారు. అలాంటి సమయంలో ఒక కీలక సమాచారం చేరవేసే సమయంలో అది అందరికీ చేరుతుందా లేదా చేరే క్రమంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒక పరీక్ష నిర్వహించాలని ఈ ఎన్టీఎంని భావించింది. దీంతో ఈరోజు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా దేశ పౌరులందరికీ ఈరోజు వాళ్ళ ఫోన్లకి ఒక అలర్ట్ మెసేజ్ వెళ్ళనుంది. అంటే ఉన్నట్టుండి ఒకేసారి ఒక శబ్దం లేదా ఒక వైబ్రేట్ వారి ఫోన్లు ఈరోజు నోటిఫికేషన్ రానుంది. అయితే ఇలాంటి ఒక శబ్దం వచ్చినా లేదా ఒక సౌండ్ వచ్చి అదేవిధంగా వైబ్రేట్ అయినా ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందొద్దని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రజలకు సూచించింది. వచ్చిన అలర్ట్ నోటిఫికేషన్ దానంతట అదే ఆగిపోతుంది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్డీఎంని సూచించింది. ముఖ్యంగా గత ఏడాది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అప్పుడు కూడా వార్ సైరన్ అన్నట్టుగా కూడా ఒక పరీక్షను నిర్వహించారు. ఎప్పుడైనా ఒకవేళ విపత్తులు ఏర్పడినా లేదా ఇక్కడ నుంచి ఏదైనా ఇతర దేశాల నుంచి అటాక్ జరిగినప్పుడు ఎలా తక్షణంగా స్పందించాలి, భద్రతా బలగాలు కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా అప్పుడు ఒక మాక్ డ్రిల్ ని కూడా అప్పుడు నిర్వహించడం జరిగింది. దీంతో ఈ రోజు ఒకేసారి ఒక అత్యవసర సమావేశాన్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయా లేదా అది ఇబ్బందులు తలెత్తకుండానే మెసేజ్ జరుగుతుందా లేదా అని పరీక్షించడం కోసం ఈరోజు ఎన్డీఎంఈ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అలర్ట్ నోటిఫికేషన్ దేశంలోని ప్రతి ఒక్కరికి వెళ్తుంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఈ 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రం ఈ అలర్ట్ నోటిఫికేషన్ అనేది రాదని కూడా ఈ ప్రెస్ నోట్ లో చెప్పారు. ఇక ఈ రోజు ఏ టైంలో వస్తుందనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అది మధ్యాహ్నం అనే రావచ్చు లేదా సాయంత్రం అయినా ఈ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఒక బ్రాడ్కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అలర్ట్ నోటిఫికేషన్ ఈ స్థాయిలో రావడం మనకి ఇదే అంటే చాలా రోజుల తర్వాత ఇదే ఒక మొదటిసారి అని చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.